ఈరోజు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం డిసెంబర్ 9. ప్రపంచ స్థాయిలో అవినీతిని అంతమొందించేందుకు 2003లో ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను కలిపి అవినీతిని అంతమొందించేందుకు డిసెంబర్ 9న ఈ అవినీతిని వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. కానీ ఏ దేశం కూడా ప్రపంచ స్థాయిలో చూస్తే అవినీతిని అంతమొందించేందుకు ఒక్క దేశం కూడా ముందుకు రావడం లేదు. అందులో భారతదేశం కూడా ఉంది. ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతుంది. కానీ ఆ స్థాయిలోనే 75% అవినీతి పెరిగిపోతుంది. అభివృద్ధిలో కాకుండా అవినీతిలో ముందుంటుంది. అందుకే ఈ రోజున అవినీతిని అంతమొందించాలని, నీతి నిజాయితీ చనిపోయే స్థాయిలో ఉందని ఐసీయూలో ఒక పేషెంట్ని ఏర్పాటు చేసి ఈ నీతి నిజాయితీని బతికించండి, ఇది ఆక్సిజన్ స్థాయిలో ఉంది, వెంటిలేటర్ మీద ఉంది, మనమందరం బతికించుకునే అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఈ ర్యాలీని మేము 1000 స్తంభాల గుడి నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఈరోజు నిర్వహిస్తున్నాం. నీతి చనిపోయే స్థాయిలో ఉంది ఐసీయూలో, కానీ అవినీతి మాత్రము బాడీ బిల్డర్ లెక్క కండలేరి గట్టిగా దృఢంగా ఉంది. వీటిని అంతమొందించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు కఠినమైన చట్టాలను తెచ్చి ఫాస్ట్ ట్రాక్ కట్టాలని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ఏది డ్రగ్స్ పైన, సైబర్ క్రైమ్ పైన మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి త్వరగా కేసులు పరిష్కరిస్తామని. ఈ అవినీతి కేసులను కూడా ఏసీబీ పట్టించిన కేసులను కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏర్పాటు చేసి త్వరగా వాళ్ళకి శిక్షణ పడే విధంగా చేయాలి. ఈరోజు డిసెంబర్ 9న భారతదేశంలో ముఖ్యమైన రోజు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రారంభించాలని చెప్పి సోనియా గాంధీ డిసెంబర్ 9న 2003లో ప్రకటించారు. అది 11:30కి. అదేవిధంగా ఏఐసిసి అధ్యక్ష సోనియా గాంధీ గారి జన్మదినం కూడా ఈరోజు డిసెంబర్ 9. అదే కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ అవినీతి వ్యతిరేక దినాన్ని అధికారికంగా నిర్వహించాలి. అంటే ర్యాలీలు మాత్రమే చేస్తుంది, వ్యాసారచన పోటీలు మాత్రమే పెడుతుంది. అంతేకాకుండా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న నీతివంతమైన అధికారాన్ని డిసెంబర్ 9న సన్మానించాలి. అదేవిధంగా ఏ పౌరుడైతే అవినీతికి వ్యతిరేకంగా పోరాడతాడో ఆ పౌరుని నగదు రూపంలో లేదా సత్కరించి భవన కార్యక్రమం అయితే అతను ప్రోత్సహించినటువంటి ఏసీబీ డిపార్ట్మెంట్ మాత్రం మన రాష్ట్రంలో ఇస్తే ఏ విధంగా ఉందంటే 1988లో అవినీతి నిరోధక చట్టం వచ్చింది. అప్పుడు నోట్ల కలర్ పూశారు. 2024 నోట్ల కలర్ పూస్తున్నారు. అంటే టెక్నాలజీ పెరుగుతుంది, అధికారి టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి. కానీ అప్పుడు నోట్లు పూసిండు, ఇప్పుడు అదే నోట్లు పూస్తున్నారు. అంటే టెక్నాలజీ వినియోగించుకొని అవినీతి అధికారులని అంతమొందించేందుకు టెక్నాలజీని ఉపయోగించి ఎక్కువ సంఖ్యలో ఏసీబీ డ్రాప్ చేయొచ్చు. అంటే మన రాష్ట్రంలో చూస్తే 100 ఫోన్ చేస్తే ఎంబడే పోలీస్ అధికారులు వస్తున్నారు, 188 ఫోన్ చేస్తే ఎంబడే వైద్య అధికారులు అంబులెన్స్ వస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న టోల్ ఫ్రీ నెంబరు 1064ని ఎవరైతే అవినీతి పాల్పడతానో ఒక పౌరుడు ఫోన్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ లేక 1064ని వచ్చి ఎంబడే పట్టుకొని డ్రాప్ చేసి ఆ అవినీతి అధికారిని సస్పెండ్ చేయాల్సి ఉంటుంది, రిమూవ్ చేయాలి. కానీ మన రాష్ట్రంలో, మన దేశంలో చూస్తే చట్టాలను అడ్డం పెట్టుకొని అవినీతి అధికారు, పట్టుబడి అధికారు ఏదో ఒక సుఖతో కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని మళ్ళీ ఉద్యోగంకి వెళ్తుండు. ఒక తహసీల్దార్ అధికారి పట్టుబడితే అతను ఆర్డీఓ ప్రమోషన్ వస్తుంది. కానీ మన రాష్ట్రంలో, దేశంలో డిమోషన్ అనేది లేదు. నువ్వు డిమోషన్ చేయకపోయిన వాళ్ళే, రిమూవ్ చేయకపోయిన వాళ్ళే, కానీ పనిష్మెంట్ కూడా లేదు. ఒక అధికారిని ఎంఆర్ఓ పట్టుబడితే అతన్ని అదే కార్యాలయంలో పనిష్మెంట్గా నువ్వు బాత్రూమ్ ఊడిపోయండి, టేబుల్ తుడిపియండి, షీపర్గా పెట్టండి, ఒక నెలలో వాళ్ళు ఎందుకు మాట్లాడాలి చూస్తాం. ఖచ్చితంగా మాట్లాడు. పనిష్మెంట్ అనేది లేదు. ప్రమోషన్ చేసి వాళ్లకు రాజమర్యాదలు చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో. అది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. అలా కాకుండా పనిష్మెంట్ ఇచ్చే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆలోచించాలి. ఒకప్పుడు రాష్ట్రంలో చూస్తే ₹1000 మాత్రమే తీసుకున్నాడు, ఇప్పుడు ₹1,00,00,000 తీసుకుంటున్నాడు. లక్షలు కాదు, ₹1,00,00,000 తీసుకున్నాడు. అదేవిధంగా ఆడవారితో సమానంగా మగవారితో సమానంగా ఆడవారు కూడా లంచాలు తీసుకుంటారు. మీకు రిజర్వేషన్ ఉంది,
మాకు కూడా 50% రిజర్వేషన్ ఉంది, మేము కూడా మేమేం తక్కువ అని చెప్పేసి ఇంతకుముందు ఆడవాళ్ళు తీసుకునే దాఖలాలు తక్కువ లేదు. అంటే మహిళలు మనకు కించపరచడం లేదు, కానీ మహిళలు కూడా మేమంటే మేము ముందుకు వస్తున్నాడు. అంటే వరంగల్ జిల్లాలో చూస్తే ఈ మధ్య 3 అధికారులు జిల్లా స్థాయి సబ్ రిజిస్టర్లు 2 పట్టుబడ్డారు, ఇంకో ఆమె సీనియర్ అసిస్టెంట్ పట్టుబడింది మహిళలు. అంటే మాకు కూడా రిజర్వేషన్ ఉంది, లంచాలు తీసుకుంటున్నారు, వీళ్ళు కూడా ముందు వస్తున్నారు. అంటే దేశంలో చూస్తే అవినీతి అనేది ట్రాన్స్పరెన్సీ అనేది 2023 సర్వేలో చూస్తే ప్రపంచ స్థాయిలో 185 దేశాలు పాల్గొంటే అందులో భారతదేశానికి 93వ స్థానం వచ్చింది. అంటే ఏ స్థాయిలో భారతదేశం అభివృద్ధి చెందుతుందో మనం ఆలోచించాలి. మా నాన్న నాకు నీ పుట్టినప్పుడు డెత్ సర్టిఫికేట్ జనన సర్టిఫికేట్కి మా నాన్న లంచం ఇచ్చి తీసుకుంటే, అదే మా నాన్న చనిపోతే డెత్ సర్టిఫికేట్కి నేను కూడా లంచం ఇచ్చి తీసుకునే పరిస్థితి భారతదేశంలో ఉంది. ఇదే డిజిటల్ ఇండియా అంటాం మనం. భారతదేశం అభివృద్ధి చెందుతుంది ఎందులో? అవినీతిలో మాత్రమే. ఇలాంటి అవినీతిని ప్రతి పౌరుడు ప్రతి ఒక్కరూ ప్రశ్నించి ఈ లంచగొండితనాన్ని, ఈ అవినీతిని రూపుమాపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధుల్ని, అధికారులని, పౌరుల్ని ప్రతి ఒక్కరిని వెనుకుంటున్నాను. ఈ ర్యాలీ 1000 స్తంభాల గుడి నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు కొనసాగుతుంది. పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇటీవల మనందరం గమనించాము, మంత్రుల బృందం కొరియాకు వెళ్ళింది, ఇంకో బృందం మలేషియాకు వెళ్ళింది, ఇంకో బృందం సింగపూర్కు వెళ్ళింది. ఇవన్నీ ఎందుకు పోయినాయి అని చెప్పారంటే దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడం ఎట్లా అని చెప్పని తప్ప దేశంలో పెరిగిపోతున్న అవినీతిని అరికట్టాలి అనేటటువంటిది ఏ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయటం లేదు. దానికి నిజంగా ప్రజలందరూ, సామాన్య ప్రజలందరూ కూడా ఎంతో బాధపడుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఎక్కడికక్కడ ప్రశ్నించే స్థాయికి అవినీతిని నిర్మూలించాలని చెప్పని ప్రజలు కోరాలి. మన ప్రధానమంత్రి గారు 2047 ఆగస్టు 15 వరకు భారతదేశము సంపూర్ణ స్వాతంత్ర దేశంగా ప్రకటించుకోవచ్చు అని చెప్పని అంటున్నారు. అంటే ఇంకా 22 ఏళ్ళు పాటు ఈ అవినీతితో ప్రజలు బాధపడాల్సిందే. అట్లా కాకుండా సురాజ్య స్థాపన కోసం అని చెప్పని ముఖ్యంగా యువతలో చైతన్యం రావాలి, ప్రశ్నించే స్థాయికి ఎదగాలి, చట్టాల పట్ల పరిజ్ఞానం పెంచుకోవాలి. ప్రభుత్వాలు కూడా చట్టాలు మార్చి అవినీతికి పాల్పడితే రెడ్ హ్యాండెడ్గా దొరికిన, లేకపోతే అక్రమ ఆస్తుల ఆర్జన పరులుగా దొరికినా కూడా 6 నెలల లోపల శిక్ష పడే విధంగా చట్టాలను తీసుకొని వస్తే అప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్లో కాస్త భయం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏమాత్రము భయం లేదు. ఎందుకంటే అవినీతికి పాల్పడ్డప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే సస్పెండ్ చేసి 1/3 శాలరీ ఇస్తారు. అట్లా 1/3 శాలరీ దాదాపు 2 సంవత్సరాలు 5 సంవత్సరాల దాకా కూడా ఉంటుంది. ఇంకేదైనా బిజినెస్ చేసుకొని అభివృద్ధి చెందొచ్చు అని చెప్పని అధికారులు అలసత్వంతో ప్రజలను చిన్నచూపు చూస్తూ అవినీతికి పాల్పడే విధంగా చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా యువత, కళాశాల విద్యార్థులు నేటి బాలలే రేపటి పౌరులు అన్న నినాదంతో ముందుకు పోయి చైతన్యవంతులై ప్రశ్నించే స్థాయికి ఎదిగితే ఇప్పుడు కాకపోతే ఇంకొక 10 ఏళ్లకు 20 ఏళ్లకు దేశము అభివృద్ధి చెందిన దేశంగా పరిఢవిల్లుతుంది అని చెప్పని భావిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.